ఓకే, మనం ఈరోజు ఆర్ఎస్ఐ గురించి మాట్లాడుకుందాం. చాలామందికి తెలిసిన ఇండికేటర్ ఇది, కాని చాలామంది దీన్ని తప్పుగా వాడుతుంటారు. అసలు దీన్ని ఒక కొత్త పద్ధతిలో ఇంకా శక్తివంతంగా ఎలా వాడొచ్చో చూద్దాం రండి. చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే ఆర్ఎస్ఐని ఓవర్సోల్డ్ కోసం వాడటమనేది దాని పవర్లో జస్ట్ 10% మాత్రమేనట. అది కూడా 100% తప్పంట. ఇప్పుడు చెప్పండి, మనం ఇప్పటిదాకా నేర్చుకున్నదంతా ఏమైనట్టు? ఇది మొత్తం మన ఆలోచన విధానాన్నే మార్చేసే విషయం. చాలామంది ట్రేడర్స్ ఏం చేస్తారంటే రివర్సర్స్ ఎక్కడ దొరుకుతాయా అని వెతుకుతూ ఉంటారు. కాని అలా వెతికి కన్ఫ్యూజ్ అయిపోతారు. మనం ఇప్పుడు చూడబోయే సిస్టమ్ అబ్బే దానికి పూర్తి ఆపోజిట్ అనమాట. ఇది ట్రెండ్ను పట్టుకొని దాని వెంటే వెళ్లడంపై ఫోకస్ చేస్తుంది. ఆర్ఎస్ఐ అంటే మనందరికీ తెలుసు, అది ప్రైస్ చేంజెస్ని కొలుస్తుందని. కాని అసలు విషయం అది కాదు. దాని వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటంటే అది ధర ఎంత ఫాస్ట్గా, ఎంత స్పీడ్గా కదులుతుందో చెప్తుంది. ఆ స్పీడే మనకు ట్రెండ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థం చేసుకోవడానికి ఒక తాళం చెవిలాంటిదే. ట్రేడర్లకు ఎప్పుడూ ఉండే సమస్యలే ఇవి కదా. అసలు ఈ ట్రెండ్ నిజమైనదేనా, లేక జస్ట్ ఒక చిన్న పుల్బ్యాకా? కరెక్ట్గా ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఏ ట్రేడ్ తీసుకోవాలి, ఏది వదిలేయాలి? కేవలం ఆ ఓవర్సోల్డ్ లెవెల్స్ చూస్తూ కూర్చుంటే ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు. పైగా కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. సరే, ఇంత కన్ఫ్యూజన్కి పరిష్కారం ఎక్కడుంది? చాలా సింపుల్. ఒకే ఒక్క నంబర్లో ఉంది. అదే 50. అవును, కేవలం ఈ ఒక్క నంబర్ మార్కెట్లో బుల్స్కి బేర్స్కి మధ్య ఒక సరిహద్దు గీతలాంటిదన్నమాట. దీనివల్ల ట్రెండ్ ఎటువైపుందో చాలా క్లియర్గా, ఎలాంటి బయాస్ లేకుండా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఈ 50 అనే నంబర్ని బేస్ చేసుకుని మన సిస్టంలో మొదటి భాగాన్ని చూద్దాం. దీని పేరే 50-50 సెటప్. ఇది ఏం చేస్తుందంటే ప్రైమరీ ట్రెండ్ని చాలా స్పష్టంగా ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ సెటప్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేంటంటే ట్రెండ్ని గెస్ చేసే పనిని ఇది పూర్తిగా తీసేస్తుంది. మన అంచనాల అవసరం లేదు. 50 పీరియడ్ ఆర్ఎస్ఐ ఆ 50 లెవెల్ పైన ఉందా, కింద ఉందా, అంతే. దాన్ని బట్టే ట్రెండ్ డైరెక్షన్ క్లియర్గా తెలిసిపోతుంది. రూల్స్ చాలా సింపుల్. 50 పీరియడ్ ఆర్ఎస్ఐ గనక 50 లెవెల్ పైన ట్రేడ్ అవుతుంటే అది అప్ ట్రెండ్, సింపుల్. ఒకవేళ 50 లెవెల్ కింద ఉంటే అది డౌన్ ట్రెండ్, అంతే. ఈ క్లారిటీతో మార్కెట్ మొమెంటం నిజంగా ఏ వైపు వెళ్తోందో మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంకా గెస్సింగ్ ఉండదు. ఓకే, ట్రెండ్ డైరెక్షన్ అయితే తెలిసిపోయింది, అంతా బానే ఉంది. కానీ అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. ట్రేడ్లోకి కరెక్ట్గా ఎక్కడ ఎంటర్ అవ్వాలి? ఈ టైమింగ్ ప్రాబ్లంని సాల్వ్ చేయడమే మన సిస్టంలో రెండో స్టెప్. ఇక్కడే మనకు రెండో ఆర్ఎస్ఐ ఉపయోగపడుతుంది. ఇది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. అదే ఆర్ఎస్ఐ 10. మనం ఆల్రెడీ కనిపెట్టిన ట్రెండ్లో కరెక్ట్గా ఎంట్రీ పాయింట్స్ ఎక్కడున్నాయో ఇది పట్టుకుంటుందన్నమాట. దీన్ని మన టైమింగ్ టూల్ అనుకోవచ్చు. మొదటి ఆర్ఎస్ఐ 50 ఏమో హే, ట్రెండ్ ఈ డైరెక్షన్లో ఉంది అని చెప్తుంది. ఇక రెండోదైన ఈ ఆర్ఎస్ఐ 10 ఏమో రైట్, ఇప్పుడు ఎంటర్ అవ్వడానికి సరైన టైం అని సిగ్నల్ ఇస్తుంది. సో మన మెయిన్ ట్రెండ్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం 2 రకాల ఎంట్రీ సిగ్నల్స్ కోసం వెయిట్ చేస్తాం. మొదటిది పుల్ బ్యాక్ బై, అంటే 10 పీరియడ్ ఆర్ఎస్ఐ 40 లెవెల్ దగ్గరకు వచ్చి అక్కడ నుంచి బౌన్స్ అయినప్పుడు. ఇక రెండవది మొమెంటం బై, అంటే ఆర్ఎస్ఐ 60 లెవెల్ని పైకి క్రాస్ చేసినప్పుడు. అలాగే ఒకవేళ మెయిన్ ట్రెండ్ డౌన్లో ఉందనుకోండి, అప్పుడు మనం సెల్ చేయడానికి అవకాశాలు వెతుకుతాం. దీనికి కూడా 2 సిగ్నల్స్ ఉంటాయి. ఒకటి ఆర్ఎస్ఐ 60 లెవెల్ దగ్గర నుంచి కిందికి టర్న్ అయినప్పుడు, రెండోది 40 లెవెల్ని బలంగా బ్రేక్ చేసి కిందికి వెళ్ళినప్పుడు. ఈ రెండూ మనకు సెల్ సిగ్నల్స్ అన్నమాట. సరే, ఇప్పుడు ఈ 2 ముక్కల్ని కలుపుదాం. ఒకవైపు ట్రెండ్ని చెప్పే ఆర్ఎస్ఐ 50, మరోవైపు ఎంట్రీ టైమింగ్ని చెప్పే ఆర్ఎస్ఐ 10. ఈ రెండింటినీ కలిపితేనే మనకొక కంప్లీట్ పవర్ఫుల్ ట్రేడింగ్ సిస్టమ్ తయారవుతుంది. అయితే ట్రేడర్ ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ ఏంటి? చాలా సింపుల్. స్టెప్ 1, ముందుగా 50 పీరియడ్ ఆర్ఎస్ఐతో ట్రెండ్ ఏంటో కన్ఫర్మ్ చేసుకోండి. స్టెప్ 2, తర్వాత 10 పీరియడ్ ఆర్ఎస్ఐలో మనకు కావలసిన ఎంట్రీ సిగ్నల్ కోసం చూడండి. స్టెప్ 3, సిగ్నల్ రాగానే ట్రెండ్ డైరెక్షన్లో ట్రేడ్ తీసుకోండి. అంతే, సింపుల్ యాజ్ దాట్. ఈ టేబుల్లో చూడండి, మొత్తం సిస్టమ్ అంతా ఒక్కచోట ఉంది, చాలా క్లియర్గా. మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంటే ఆర్ఎస్ఐ 10-40 దగ్గర బౌన్స్ అయినా లేదా 60ని క్రాస్ చేసినా మనం కొనాలి. అదే డౌన్ ట్రెండ్లో ఉంటే 60 నుంచి కిందకొచ్చినా లేదా 40ని బ్రేక్ చేసినా మనం అమ్మాలి. చూశారా రూల్స్ ఎంత స్పష్టంగా ఉన్నాయో? కాబట్టి చివరిగా ఒక్క మాట, ట్రేడింగ్లో గెలవడానికి అసలైన రహస్యం
మార్కెట్ ఎప్పుడు తిరుగుతుందా అని ఊహించడం కాదు, మార్కెట్ ఆల్రెడీ ఏవైపు వెళ్తుందో ఆ మొమెంటంను గుర్తించి దానితో పాటే వెళ్లడం. ఈ ఒక్క చిన్న మార్పు ట్రేడింగ్ను చూసే పద్ధతినే పూర్తిగా మార్చేయగలదు. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.